ఏం చేస్తున్నామండి మనం? దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఆదివారము గుడికి పోవాలను, సోమవారము పనికి పోవాలను, మంగళవారము పనికి పోవాలను, బుధవారము పనికి పోవాలను, లక్షవారము మళ్ళా పనికి పోవాలను, శుక్రవారము మన పనికి పోవాలను, శనివారము మళ్ళా పనికి పోవాలను, ఆదివారం 1 గంట గుడికి పోవాలను. పిల్లలు ఆదివారము సండే స్కూల్కి పోవాలను, సోమవారము బడికి పోవాలను, మంగళవారం బడికి పోవాలను, బుధవారం బడికి పోవాలను, లక్షవారం బడికి పోవాలను, శుక్రవారం బడికి పోవాలను, శనివారం బడికి పోవాలను, ఆదివారం వీలైతే 1 గంట బడికి పోవాలను, గుడికి పోవాలను, లేక ప్రైవేట్ క్లాస్ ఉంటే బడికి పోవాలను, ఆదివారం కూడా. మీరు మీ పిల్లలు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? గుడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? గుడిలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? అక్కడ ఫ్యాన్ ఉందో చూసుకుంటావు, అక్కడ బెంచి మీద కూర్చుంటావు. ఏమండి, బెంచి మీద కూర్చుంటావా? బెంచి మీద కూర్చుంటావు. ఏం చేస్తావు? పాస్టర్ వస్తాడు, పులిపీట ఎక్కుతాడు, మనం నిలబడి పాట పాడుకుందాం, కూర్చొని ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ నిలబడి పాట పాడుకుందాం, మళ్ళీ కూర్చుందాం. నిలబడడం, కూర్చోడు, సిట్ స్టాండ్. ఓ ప్రసంగం, దీవెన, డెస్పాస్, కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయిందా? ఏం చేసావు? అక్కడికి వెళ్ళి ఏం పని చేసావమ్మా? బడికి వెళ్తే పిల్లలకి పాఠాలు చెప్తే కానీ జీతం ఇవ్వరే, పనికి వెళితే పొలంలో పని చేయకపోతే నీ కూలీ ఇవ్వరే, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి ఆ ఫైల్స్ అన్ని చూడకపోతే నీకు డబ్బులు ఇవ్వరే, జీతం ఇవ్వరే. పని చేస్తేనే డబ్బులను తెలిసిన నీవు దేవుని పని ఏం చేస్తున్నావు చెప్పండి? గుడికెళ్ళి ఏం పాడతారటండి? గుడికెళ్ళి ఏం పాడతాడు? చిన్న గొర్రె పిల్లను యేసయ్య మెల్లగా నన్ను నడపయ్యా. నేను చిన్న గొర్రె పిల్లని, నువ్వు పెద్ద గొర్రెలు కాపరివి, నువ్వు గొల్లోడివి, మేము గొర్రె పిల్ల. నెమ్మదిగా నడిపించి అలా పరలోకానికి మమ్మల్ని దోసే. ఏంటండి వీళ్ళంతా పరలోకానికి వెళ్తారనుకుంటారా మీరు? ఏమండి, అలాగున్న వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. రాసేసుకోండి మీ బైబిల్ మీద, నేను పరలోకానికి వెళ్ళను. ఎలా వెళ్తారు మీరు? పని చేయకుండా జీతం ఇస్తారా? 30 రోజులు మీరు ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ లైన్లో నిలబడరు అనుకోండి, జీతం ఇచ్చేమని. ఖాళీ కవర్ ఇస్తారు మీ చేతికి. నిన్ను ఆఫీసర్ గారు కలమంటున్నారు, నిన్ను ఎందుకు తీసేయకూడదని ఉండదు అందులో, నీకు ఎందుకు డబ్బు ఇవ్వకూడదని ఉండదు. భూమి మీద పని చేస్తున్న నీకే జీతం రాకపోతే దేవుని కొరకు